తినడానికి కూడా బాగుంటది. క్రికెట్ బాల్ లాస్ట్కి 6 వచ్చినట్టు అబ్బా తినటానికి ఒక్క కాయ అబ్బా ఏమైనా తినుడు ఏ ఆగుబా ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలు. హాయ్ హలో నమస్కారం అండి. క్రితం వీడియోలో మనం కవర్లలో ఉన్న బంగినిపల్లి, పునాస, కేసరి మొక్కల గురించి, వాటికి వచ్చిన కాతా పూత గురించి చూసాం కదండి. అయితే మీకు ఆ వీడియోలో మరికొన్ని వెరైటీలు మీకు చూపిస్తా అన్నాను కదా. చిన్న చిన్న కవర్లలో మామిడి మొక్కలకు వచ్చిన పూత కాతలు, ఇంకా కొన్ని వెరైటీస్ గురించి తెలుసుకుందాం పదండి. ఎవరో వస్తుండ్రు, తలనొప్పి ఆయన. ఏమిరా బాలరాజు? ఏ బా ఊకే నరసలేనా? కవర్లల్లా బాగానే తెచ్చినట్టున్నది కదా మామిడి మొక్కలు. అంగడి పోయి అమ్మకాద్దాంపా. 90 కిలో బీడి కట్టవలేవు. ఇదే కథ. ఇప్పుడు ఈ వీడియో తీసి ఎందుకోసం అనుకుంటాను, మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, మన వీడియోలు బాగా చూస్తున్నారు, వాళ్ళందరికీ మొన్న కొన్ని మామిడి మొక్కల గురించి, కాతపూత గురించి, కవర్లలో ఈ చిన్న చిన్న కవర్లలో వచ్చిన మొక్కల గురించి చెప్పిన నేను. మరికొన్ని వెరైటీస్ ఉన్నాయి, ఆ వెరైటీస్ గురించి చెప్పాలి. మన దగ్గర యాక్చువల్గా దాదాపు ఒక 20 రకాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర. తెలుసా నీకు? అసలు తెలియదు. మామిడి మొక్క పెట్టినామా, కాసిందా, తిన్నామా, అంతే. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా నీకు మామిడి మొక్కలు? తెలియదు. మన వద్ద బంగినిపల్లి, దశరి, కేసరి, మల్లిక, ఎలమంద, కోబ్రా, చిన్న రసాలు, పెద్ద రసాలు, ఆల్పన్స, వింటున్నావా? ఎన్ని అయినాయి? 8 అయినాయి. 9 అయినాయి. చెరుకు రసాలు, సువర్ణరేఖ, నీలం, హైదర్ పాషా, తోతపూరి, కలెక్టర్ అంటారు, కొత్తపల్లి కొబ్బరి, జలాలు, ఇన్ని రకాలు ఇంకా ఉన్నాయి. హిమాయత్, పునాస 2 సార్లు వస్తుంది కాపు, ఇంకా ఆల్ టైమ్ మ్యాంగో, మియాజాకి వెరైటీ, పండూరు మామిడి, ఇట్లా 20 రకాల మొక్కలు ఉన్నాయి మన నర్సరీలో. మొన్న కొన్ని మొక్కల గురించి తెలియజేశాను, మళ్ళీ కొన్నిటి గురించి ఇప్పుడు తెలియజేద్దాంపా మన సబ్స్క్రైబర్లకు. అంతేనంటావా? చాలు నాడు. ఇంకా ఉన్నాయా? ఉన్నది బారస్మతి, ఎప్పటికి వస్తుంది కాత, 3 నెలలకు పంట. బారస్మతి దీని గొప్పతనం ఏంది, దీని కథ ఏంది, నాకు వివరంగా చెప్పవా? చూడు చంద్రం బామ్మారిది, దీనికి ఆల్రెడీ చిన్న కాయలు కూడా వచ్చినాయి కదా. ఇదే సువర్ణ రేఖ బావా. ఇది అద్భుతంగా ఉన్నది కాయ. ఇది పెయింట్ వేసి రా, ఇది ఇప్పుడే కోసుకొని తినాలి బావ, ఎట్లుంటుందో రుచి చూడాలి. అరే ఆగవే బామ్మర్ది, ఇంకా ఎదగాల కాయ. ఇది సువర్ణ రేఖ ప్రత్యేకత ఏంటంటే, కాయ చూడడానికి అందంగా ఉంటుంది, తింటే తీయగా ఉంటుంది. కవర్లలో ఉన్నప్పుడే ఇలా కాయలు కాస్తున్నాయంటే ఇక నేలలో పెడితే మస్తు కాస్తాయి తెలుసా అవే బామ్మర్ది, బ్రహ్మాండం కాస్తాయి. మరి ఇక ఇవేం కాయలు బావా? చెరుకు రసాలు. చెరుకు రసాలా? బాగా కాసినాయి కదా చెరుకు రసాలు. చెరుకు గడ్డలు ఉంటాయా బావా? చెరుకు గడ్డలు కాస్తాయా దీనికి? మామిడి చెట్టుకి ఎక్కడైనా చెరుకు గడ్డలు కాస్తాయానే? ఇది జ్యూసీ వెరైటీ. మరి దీనికి మరి చెరుకు గడ్డ అని పేరు ఎందుకు పెట్టినావు బావా? ఇదే నీతో ఉన్నది మామిడి పండాయ, చెరుకు రసం తాగినంత తీయగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. పీచు లేకుండా జ్యూసీగా ఉంటుంది. ఇది పండు పడినాక గిలాసులో విండుకొని గుట్ట గుట్ట తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా బా, అద్భుతంగా ఉంటుంది బావా. భలే ఐడియా బావా, కాసినాక గదే పని చేద్దాం. నీకు ఎప్పటికీ నోట్లే కావాలి. ఇదే మొక్క బావా కవర్లలో గిన్ని కాయలు కాసింది? హైదర్ పాషా. హైదర్ పాషా, ఈ మొక్కను హైదర్ పాషా అంటారు. ఇది రాయల్ వెరైటీ. ఇది రాయల్ వెరైటీ బా. దీని పేరింటేనే నవాబు సేటు తోటలు ఉన్నట్టున్నది బావా. అవునాయి బామ్మర్ది, ఇది చాలా అరుదైన వెరైటీ. అంతే అంట. పండు పెద్దగా అవుతుందో ఇది టేస్ట్ కూడా చాలా రిచ్గా ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
కవర్లో ఉన్న ఇంత చిన్న మొక్కకే ఎట్లా కాయలు కాస్తున్నాయో చూడు. బావా ఆ, ఇవో తిందామని నోరు ఊరుతాంది. ఆ. ఇవి ఎప్పుడు పడతాయి బావా? నీకు ఎప్పటికీ తిండి మీదనే ధ్యాస. మరి ఇదేం చెట్టు బావా? కనిపిస్తలేదా? ఆహా, ఓ తోతాపురి. తోతాపూరి. కలెక్టర్ కాయ అని కూడా అంటారు దీన్ని. బావా ఆ, మరి దీని ముక్కు రాజులక లెక్క ఉన్నది బావా. దీనికి తోతాపూరి అని ఎందుకు పేరు పెట్టిర్రు? చిలుక ముక్కు మామిడి అని పేరు పెట్టచ్చు కదా. తోత అంటే హిందీలో చిలుక అని అర్థం బామర్ది, అందుకనే దానికి ఆ పేరు వచ్చింది. ముక్కలు కోసుకొని ఉప్పు కారం అద్దుకొని తినడానికి అద్భుతంగా ఉంటుందో. చిన్నప్పుడు ఆ, బల్లె పోయినప్పుడు గివ్య కావచ్చు బావా ఉప్పు కారం పెట్టుకొని తినేది. అవును, రైల్వేలో కూడా అమ్ముతారు, చూసినావా? చూసిన. ఇది చిత్తూరు డిస్టిక్లో బాగా పండిస్తారు, మన దగ్గర కూడా పండిస్తే ఫుల్ పంట వస్తుంది. అబ్బా బావా ఆ, ఏ నోట్లో నీళ్ళు ఊరుతానాయి. ఇగో దీన్ని కోసుకొని తినన్నా బావా. లే. ఒక్క కాయసుతో తినని తెలియవు కానీ ఉం. మరి గిదేంటిది? ఇవేం చెట్లు? అది నీలం. గుత్తులు గుత్తులు ఉన్నాయి కదా. ఇది నీలం మామిడి. అంటే ఇవి నీల రంగులో మారుతాయా? గాదో ఎర్రగున్నది, ఆ, ఇదో ముక్కు పొడుగున్నది, ఇదో రాయల లెక్క ఉన్నది. ఇది మరి రాను రాను నీలం రంగు అవుతుందా? నీకు అన్ని కామెడీగానే ఉంటాయి బామర్ది. అది అన్ని మామిడికాయలు వచ్చి అయిపోద్ది కదా పంట, అయిన తర్వాత లాస్ట్కి వస్తుంది అన్నట్టు. అది చాలా స్మెల్ బాగుంటుంది, లాస్ట్కి వస్తుంది కాపు. నాకు అర్థమైంది కానీ ఉమ్. అన్ని మామిడికాయలు అయిపోయినాక లాస్ట్కి వస్తుంది అన్నమాట. ఇది క్రికెట్ మ్యాచ్లా ఉమ్. లాస్ట్కు 6 కొట్టి చూపించినట్ట. మరి గిది చెప్పలేదు, ఇదేంటిది? జలాలు ముక్క. జలాలా? జలాలు ఇంత చిన్న కవర్లో చూసినావా? ఇంత పెద్ద కాయ వచ్చింది. ఇంకా పెద్దగా వస్తుంది కాయ, ఇంకా కాయలు కాలేదు. నువ్వు వాటి మీద దిష్టి జాకినట్టు ఊకే వాటి ఎంబట పడకు. ఇది చట్నీకి బ్రహ్మాండంగా ఉంటుందో ఈ జలాలు. ఇంట్లో చట్నీకా? ఇది కూడా చట్నీ పెట్టుకోవచ్చు. చాలా రోజుల తర్వాత కాయ పండుగ మారుతుంది, తిన్నా భలే రుచిగా ఉంటుందో. తినటానికి ఒక్క కాయ అబ్బా. ఏమున్నా కాయల మీదనే, ఇట్రా, ఎక్కడ పని లేదు. ఏమైనా తినుడు తినుడు. తీసుకుపోయి మొక్కలు నాటుకో, నాటుకొని తిను. కొనుక్కపోయి నేను పెట్టుకున్నాక రాసుకున్నాక తింటా కానీ. ఏమున్నా కొద్దిసేపు సరిగా నిలబడవేందే, ఏ మొక్క చూపించినా కాయలు పట్టుకుంటావు, తింటా తింటా అంటావు. ఫ్రెండ్స్, ఇంతసేపు మీకు మొక్కల గురించి చూపించాను కదా, కవర్లో ఉన్న మొక్కలలో ఉన్న మామిడి మొక్కలకు కాసిన కాయల గురించి చెప్పాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీకు కావాల్సిన మొక్కలు మన ఎంఆర్ నర్సరీ హుజురాబాద్లో సరసమైన ధరలకు లభించును. మీకు కావాలంటే మొక్కలు తీసుకెళ్ళండి. మీకున్న వ్యవసాయ క్షేత్రంలోనైనా మీ ఇంటి ఆవరణలోనైనా పెంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. బా ఆగు, గట్టతో నొక్కురి. మా బాగా పెట్టిన వీడియోలని మొత్తం మీకు వినిపిస్తాయి కాదు, వాళ్ళకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలు ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నమస్తే. నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని మామిడి మొక్కల గురించి మరియు అలాగే వెరైటీ పండ్ల మొక్కలు, పూల మొక్కల గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్, టాటా. లాస్ట్కి 6 వచ్చినట్ట తినటానికి ఒక్క కాయ అబ్బా. నిన్ను వీడియోలు తీస్తానికి రమ్మంటే నువ్వు ఏం చేసినావా? నువ్వు మామిడికాయ ఎప్పుడు దొంగతనం చేసినావు? లంగా ఉన్నావు నువ్వు. బా నేను చంపలే, అదే రాలి కింద పడ్డది. రాలి కింద పడ్డది? అబద్ధాలకు అన్ని దొంగ పనులు. ఎక్కడ చూపిదుపా? ఎందుకు తెంపినావా ఇట్లా? నేను ఈ మండని పట్టుకున్నప్పుడు రాలి కింద పడ్డది. మరి నేను చూడలే కదా. అంటే నేను ఏమన్నా దొంగ లంగలే అనుకుంటానవా? అంటే ఒక్క కాయ వస్తుందని తిననివా? అమ్మా మరి నువ్వు చేసిన పని లేదు బావా. ఈ ఒక్క కాయకు నన్ను దొంగ చేస్తానవా? నీ చూపదద్దు, నీ కథద్దు. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, రమ్మనకు. నీ చెట్టు చూద్దాం అమ్ముడు బాబు. లంగబా మరి ఆగు. నాకు ఎరికే బావా, 90 ఎమ్మెల్యేలను బీడ్ కట్టలు తెమ్మని అంటావా అని బదనం పెడతాను. అయ్యో అలిగురుకుతాను ఏందా? ఇంకా కొన్ని చెప్పాలా మనం. ఆగు.
తెప్పిస్తుందా 90 ml అంటే నిజంగానేనా బా తెప్పిస్తావా 90 తెప్పిస్తావా మరి తెప్పితేనే అందరు మన వీడియోలు చూస్తారు ఇంకా వీడియోలు తీసేది ఉన్నది పోయి పట్టుకురా పోయి నువ్వు వచ్చేదాకా బండి కూర్చుంటా బా నీతో ఉన్నదా గోసా నాకు బాగా తెత్తి లేకపోతే లేదు కానీ ఈ అరటి చెట్లు ఎప్పుడు చెప్తావో ఈ కొబ్బరి చెట్లు ఎప్పుడు చెప్తావో ఈ మునక్కాయ ఎప్పుడు చెప్తావో ఈ బొప్పాయి ఎప్పుడు చెప్తావో గులాబీ ఎప్పుడు చెప్తావో ఇవన్నీ ఎప్పుడు చెప్తావు బా చెప్తావు ఎప్పుడు లేకపోతే లేదా చెప్పండి చెప్పు బా ఓ పని అయిపోతుంది నీకు చెప్పాలి చెప్పిన ప్రతి మొక్క గురించి చెప్పినప్పుడల్లా నీకు 90 ml బీడి కట్ట మంచిగానే ఉన్నది నీతో నాకు లింగిలేటకం ఇగో ఇది మా బామ్మర్ది కథ ప్రతి వీడియోకి ఒక 90 ml తెప్పియాలి 2 బీడి కట్టలు తెప్పాలి ఇగో దొంగతనంగా మామిడికాయ తింటాను చాలు ఆపిగా